అమ్మా, నేను ఈ గడ్డి మోపు తీసుకొని వెళ్ళి మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మామయ్య, గడ్డి ఆవుల దగ్గర పెట్టాను, నేను తాత దగ్గరికి వెళ్తున్నాను, సరేనా? రేయ్, అడవి దారిలో వెళ్ళకు, మట్టి దారిలో వెళ్ళు. రాత్రి అవుతుంది, సరేనా? అలాగే మామయ్య, నువ్వు చెప్పినట్టే మట్టిదారిలో వెళ్తాను. మా అమ్మయ్య పిచ్చి కాకపోతే ఏమవుతుందంట అడవి దారిలో వెళ్తే? ఎవరి అమ్మాయి అడవిలో ఒంటరిగా ఉంది? దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఇదిగో అమ్మాయి, ఎవరు నువ్వు? అడవిలో ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను మిమ్మల్ని అక్కడ దించి నేను వెళ్తాను. మాట్లాడుతుంటే అటు ఇటు చూస్తుంది పిచ్చిదానిలా. కొంపదీసి పిచ్చిదేనా? నా పేరు సువర్ణ, మాది సంపెంగగూడెం. మీరు నాతో వచ్చి మా గూడెంలో నన్ను దిగబెడతారా? చూడండి, ఈ సమయంలో మీరు అడవిలో ఉండడం మంచిది కాదు. నాతో పాటు మా ఇంటికి రండి. పొద్దున్నే నేను తాతతో చెప్పి మిమ్మల్ని మీ గూడెంలో దిగబడతాను. నేను వెళ్తున్నాను. సూర్య, నాకెవరూ లేరు, నన్ను వదిలి వెళ్ళకండి. అయినా అమ్మాయిని అడవిలో వదిలి వెళ్ళడం మంచిది కాదు. అయినా నా పేరు సూర్య అని తనకెలా తెలుసు? సరే, అమ్మాయిని వెళ్ళి ముందు వెతుకుతాను. ఏదిరా సూరి, ఏదో ఆలోచిస్తున్నట్టు ఉన్నావు, నాతో చెప్పకూడదా? తాత, నేను అడవి దారిలో వచ్చాను ఈరోజు. అక్కడ ఒక అందమైన అమ్మాయి కనిపించింది ఏడుస్తూ. నన్ను సంపంగిపురంలో దిగబెట్టు అని అడిగింది. నేను నిరాకరించి వచ్చేశాను. సూరి, అది అమ్మాయి కాదు, గజ్జల దెయ్యం రా. ఊరుకో తాత, అంత అందమైన అమ్మాయిని దయ్యం అంటున్నావు. అది అడవిలో వెళ్ళే వాళ్ళకి ఏడుస్తూ కనపడుతుందంట, కనబడి మాయమైపోతుందంట. మళ్ళా 12 దాటితే అతని దగ్గరికి తాత, చంపేస్తుందంట. ఈ దెయ్యం కథలు చిన్నపిల్లవాళ్ళకి చెప్పు, నాకు చెప్పకు. నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. మీరు వెళ్ళి పడుకోండి, సరేనా? ఎవరో ఏడుస్తున్నట్టు వినిపించింది. నా భ్రమై ఉంటుందిలే, పడుకుందాం. సూర్య, నేను సువర్ణని. ఈరోజు రాత్రి నాతో నిన్ను తీసుకువెళ్తాను. ఏంది అమ్మాయి గొంతు మాటి మాటికి వినిపిస్తుంది? అంటే తాతయ్య చెప్పినట్టు ఆ అమ్మాయి దయ్యమా?